హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నా వాయిస్ ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం జలుబు చేసి దగ్గు కూడా ఉంది. సో కొంచెం బేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ ఓట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నంబర్ 9. నేను ఫస్ట్ 8 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి అప్పుడు ఈ ఎపిసోడ్ని కంప్లీట్గా చూడండి, మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి నాకు కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 9 మనకి దోహి కిల్లింగ్ ఓట్ షోతో స్టార్ట్ అవుతుంది. ఆమె ఆడియన్స్తో వాళ్ళ షోకి సంబంధించిన మెసేజ్ బోర్డులో ఏమన్నా ఇంజస్టిస్ ఇన్సిడెంట్స్ ఉంటే రిపోర్ట్ చేయమని, అందులో ఎక్కువ లైక్స్ వచ్చిన కేసెస్ని షోలో ప్రజెంట్ చేస్తామని చెప్తుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ బయట ఉన్న జిన్వూక్ వాటర్ ట్రక్ నుంచి వస్తున్న సౌండ్ని నోటీస్ చేస్తాడు. వెంటనే అతని పక్కనున్న గార్డ్స్ని కొట్టి ఆ ట్రక్ డ్రైవర్ని హాస్టేజ్ కింద తీసుకుని అతనితో ఎలివేటర్ ఎక్కి వెళ్ళిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులందరూ కూడా పైకి వెళ్తారు. అదే టైంలో పోలీస్ స్టేషన్లో ఉన్న ఐసోలేషన్ సెల్లో ఉన్న హ్యూన్ సొగ్జూని కన్ఫ్రాంట్ చేస్తూ అతనికి వచ్చిన ఫస్ట్ లెటర్ గురించి అడుగుతుంది. ఆమెకి మూచాన్ కాల్ చేసి సొగ్జూనే కిల్లింగ్ ఓట్ని స్టార్ట్ చేసిన రియల్ డాగ్ మాస్క్ అని చెప్తాడు. ఆమె అర్థం చేసుకునే లోపే సొగ్జూ ఆమె మీదకి జంప్ చేసి పక్కకు నెట్టేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి వాటర్ ట్రక్ ఆ ఐసోలేషన్ రూమ్ వాల్ని బ్రేక్ చేసుకుని లోపలికి వస్తుంది. సొగ్జూ అక్కడి నుంచి అది ఎక్కి వెళ్ళిపోతాడు. ట్రక్ డ్రైవర్ని హాస్టేజ్గా తీసుకుని ఉన్న జిన్వూక్ పైన టెర్రస్ మీద పోలీసులతో కనిపిస్తాడు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ జిన్వూక్ హ్యాండ్ మీద షూట్ చేస్తాడు. దాంతో జిన్వూక్ అక్కడ పడిపోతాడు. ఇక్కడ కింద వాల్ బ్రేక్ అయిన రూమ్లోంచి హ్యూన్ ఆ ట్రక్ వెనకాల పరిగెడుతుంది. ఆమె ఒక పోలీస్ కార్ని తీసుకుని ట్రక్ ఫాలో చేస్తూ ఉంటుంది. విషయం తెలుసుకున్న మూచాన్ కూడా ఆ ట్రక్ని ఫాలో చేస్తాడు. వాళ్ళిద్దరికీ జోదాన్ సీసీటీవీ ద్వారా ట్రక్ ఎటు వెళ్తుంది అని గైడ్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రక్ ఒక టన్నెల్లోకి వెళ్ళిందని తెలిసి హ్యూన్ అండ్ మూచాన్ అక్కడికి వెళ్తారు. కానీ అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండడం వల్ల కార్లోంచి దిగి ఆ టనెల్లోకి పరిగెడతారు. కానీ అప్పటికే ట్రక్లోంచి 2 బైక్స్ మీద బయటికి వచ్చి అక్కడి నుంచి పారిపోతారు. నెక్స్ట్ సీన్లో ఆ తప్పించుకున్న బైక్స్లో ఒక దాని మీద సొగ్జూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ బిట్లో మనకి సొగ్జూకి వచ్చిన ఫస్ట్ లెటర్లో మిన్సు నారా వాళ్ళ డాగ్ని చంపేసి ఆ చనిపోయిన డాగ్ పిక్చర్ పంపిస్తాడు. అలానే ఇండైరెక్ట్గా నారాని చంపింది నేనే అన్నట్టు రాస్తాడనమాట. అది చదివి సొగ్జు గట్టిగా ఏడుస్తాడు. అలానే ఆ సీన్ అయిపోయాక ఇంకొకసారి తను చర్చ్కి వెళ్ళినప్పుడు సొగ్జు ప్రిజనర్గా ఉన్నప్పుడు చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్నగా ఉన్న జీహూన్ కూడా కనిపిస్తాడు. వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా అక్కడే ఉంటుంది. తర్వాత సీన్లో గ్రాండ్ మదర్ ప్రిజన్లో ఉన్న సొగ్జుకి ఒక ఫోన్ ఇస్తుంది. దాంట్లోంచి సొగ్జు జీహూన్కి ఒక టెక్స్ట్ పెడతాడు. మిన్సు పాపాలని బయట ప్రపంచానికి తెలిసేలాగా చేయాలి అని చెప్తాడన్నమాట. ప్రజెంట్ టైంలో పోలీస్ కమిషనర్ హ్యూన్ని సొగ్జు తన కళ్ళ ముందు నుంచే పారిపోతుంటే పట్టుకోలేకపోయినందుకు తిడుతూ ఉంటాడు. మూచాన్ మాత్రం సొగ్జు గురించి పబ్లిక్లో అలర్ట్ వేద్దామని అంటాడు. కానీ కమిషనర్ ఒప్పుకోడు. తర్వాత టెర్రస్ మీద చోయి అండ్ మూచాన్కి జిన్వుక్కి కరెక్ట్గా సొగ్జు ఎస్కేప్ అవుతున్న టైం గురించి ఎలా తెలుసుకుని అతను పోలీసుని డిస్ట్రాక్ట్ చేశాడు అనేది అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో జీహూన్ అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ని డాగ్మాస్ నెంబర్ 5 కంప్యూటర్స్ అండ్ సర్వర్స్ని బ్రేక్ చేసిన డిస్ట్రాయ్ చేసిన రూమ్లో చూస్తాం. అక్కడికి డాగ్మాస్ నెంబర్ 3 కూడా వస్తాడు. వాళ్ళ డిస్కషన్ బట్టి డాగ్మాస్ నెంబర్ 5 అనేది డోంగ్యూ అని, అంటే ఆ టాక్సీ డ్రైవర్ ఉన్నాడు కదా వాడు, అతనని తెలుస్తుంది. అలానే అతను మిన్సుతో చేతులు కలిపి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా కాపీ చేసి స్టీల్ చేసి మిన్సుకి ఇచ్చాడని అర్థమవుతుంది అనమాట. అక్కడ జీహూనే డాగ్మాస్ నెంబర్ 1 అని కూడా మనకు తెలుస్తుంది. తర్వాత జీహూన్ సర్వర్ నుంచి డేటా ఏమైనా రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో జీహూన్ మిన్ని పార్క్లో కలుస్తాడు. ఆమెతో వాళ్ళ సిస్టర్ గురించి చెప్తూ ఇప్పుడు మేము కలిసి ఉండటం లేదు అని అంటాడు.
తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్తుంటే జీహూన్కి ఒక పర్సన్ షాడో కనిపిస్తుంది. దాంతో అతను మా డాడ్ వచ్చారు, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి రన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ షాడో సొగ్జూనే అని మనకి చూపిస్తారు. తర్వాత సొగ్జు, జీహూన్ అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ని సర్వర్ రూమ్లో చూస్తాం. అక్కడ గ్రాండ్ మదర్ డాగ్ మాస్క్ నెంబర్ 3 కూడా నెంబర్ 5 లాగా బిట్రే చేస్తాడేమో అని అంటుంది. కానీ సొగ్జు మాత్రం అతను నాకు ఎప్పటి నుంచో తెలుసు, అలా చెయ్యడు అని చెప్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో జీహూన్ స్టాఫ్ రూమ్లో ఎవరూ లేకపోవడం చూసి మిన్సు ల్యాప్టాప్లో హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాడు. మిన్సు అక్కడికి వచ్చాక జీహూన్ని లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయమని, అలానే మీరు ఇల్లేమన్నా షిఫ్ట్ అయ్యారా, రికార్డ్స్లో ఉన్న అడ్రస్లో ఎవరూ లేరు అని అడుగుతాడు. జీహూన్ ఏం ఆన్సర్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పొలిటీషియన్ మిన్ దోహీకి కాల్ చేసి రియల్ ఎస్టేట్ స్కామ్ స్టోరీని కిల్లింగ్ వోట్ షోలో వేయమని చెప్తుంది. పొలిటీషియన్ మిన్ ఆ షో వెబ్సైట్ మెసేజ్ బోర్డ్ని ఆల్రెడీ మ్యానిపులేట్ చేసి అదే స్టోరీకి ఎక్కువ లైక్స్ వచ్చేలా చేసిందని వాళ్ళ డిస్కషన్ బట్టి మనకు తెలుస్తుంది. ఆమె ఫోన్ పెట్టేశాక దోహీకి మూచాన్ కాల్ చేస్తాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో హ్యూన్ అండ్ ఇంకొక ఆఫీసర్ సొగ్జు రూమ్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని సర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ హ్యూన్కి సొగ్జుని ట్రీట్ చేస్తున్న డాక్టర్ జీహూన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అని తెలుస్తుంది. ఇంకోవైపు మూచాన్ సొగ్జు అడాప్ట్ చేసుకుందాం అనుకున్న అబ్బాయి గురించి తెలుసుకోవడానికి ఆర్ఫనేజ్కి వెళ్తాడు. అక్కడ అతనికి ఆ లేడీ చెప్తుంది అతన్ని ఆల్రెడీ వేరే ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్నారు అని చెప్తుంది. అదే టైంలో హ్యూన్ కాల్ చేసి జీహూన్ గ్రాండ్ మదరే సొగ్జుని ప్రిజన్లో ట్రీట్ చేస్తున్న డాక్టర్ అని చెప్తుంది. తర్వాత సీన్లో దోహీ బ్రేకింగ్ న్యూస్ చెప్తూ డాగ్ మాస్క్ని పట్టుకోవడానికి పోలీసులకి సొగ్జు ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేశాడని, కానీ ఇప్పుడు అతను కూడా తప్పించుకొని పారిపోయాడని చెప్తుంది. యాక్చువల్గా ఆ ఇన్ఫర్మేషన్ ఆమెకి మూచానే ఇస్తాడు. ఎందుకంటే న్యూస్ బయటకు వస్తే అప్పుడు సొగ్జు మీద అలర్ట్ పెట్టి అతన్ని పట్టుకోవచ్చు అని. తర్వాత మూచాన్ జీహూన్ వాళ్ళ గ్రాండ్ మదర్ని కలిసి సొగ్జు హెల్త్ కండిషన్ గురించి అడుగుతాడు. ఆమె అతనికి అంతా నార్మల్గానే ఉంది అని చెప్తుంది. మూచాన్కి అప్స్టేర్స్లో ఎవరో ఉన్నారని అర్థమవుతుంది, కానీ ఆమె అతనికి ఏదో చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. మనం సొగ్జుని మూచాన్ వెళ్ళాక కిందకి రావడం చూస్తాం. యాక్చువల్గా గ్రాండ్ మదర్ని మూచాన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అతను ముందుగానే ప్రిపేర్ చేశాడు అన్నమాట. నెక్స్ట్ సీన్లో డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న సొగ్జు క్రౌడ్లో ఇంకొక అతన్ని కలిసి అతనికి సీక్రెట్గా ఒక స్లిప్ పాస్ చేస్తాడు, అంటే జనాల మధ్యలో. ఆ కలిసిన పర్సన్ ఒక పోలీస్ ఆఫీసర్, అదే మన జిన్బుక్ని టెర్రస్ మీద షూట్ చేశాడు కదా, ఆ సేమ్ పోలీస్ ఆఫీసర్ అనమాట. అంటే అతను కూడా ఒక డాగ్ మాస్క్ మెంబరే. నెక్స్ట్ డే జోదాన్ అండ్ హ్యూన్ని హై స్కూల్ స్టూడెంట్స్లా రెడీ అయ్యి ఒక స్కూల్ క్యాంపస్ దగ్గర ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉండడం చూస్తాం. యాక్చువల్గా జోదాన్ ఒక స్టూడెంట్స్ కోసం చేసిన ఆన్లైన్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి డాగ్ మాస్క్ని కాంటాక్ట్ చేసి పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటాడన్నమాట. అక్కడికి డాగ్ మాస్క్ రాడు, కానీ మిన్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి వచ్చి రియల్ డాగ్ మాస్క్ హ్యూన్కి ఒక స్లిప్ ఇమ్మన్నాడు అని ఒక స్లిప్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అందులో వెదర్ బాగున్నప్పుడు కలుద్దాం అని ఉంటుంది. అక్కడ పక్కన నుంచి సీక్రెట్గా జీహూన్ చూసి వాళ్ళని రికార్డ్ చేస్తూ ఉంటాడు. అతని ఇంటికి వచ్చి సొగ్జుతో హ్యూన్కి మెసేజ్ అందింది అని చెప్తాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో హ్యూన్ ఆ మెసేజ్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆమె జిన్బుక్ ఫోన్లో యాప్స్ చెక్ చేస్తే అందులో 2 వెదర్ యాప్స్ ఉంటాయి. దాంతో ఆమెకి డాగ్ మాస్క్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థమవుతుంది. ఇంకో సైడు దోహీ కిల్లింగ్ వోట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. కానీ అక్కడికి మూచాన్, హ్యూన్ అండ్ ఇంకా వేరే పోలీస్ వాళ్ళు వస్తారు. హ్యూన్ ఆ ప్రోగ్రాం మధ్యలో వచ్చి ఆడియన్స్తో కిల్లింగ్ వోట్ గురించి అసలు నిజం చెప్పాలి అని అంటుంది. అక్కడున్న ఆడియన్స్ అందరినీ ఫోన్లో 2 వెదర్ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోమని చెప్తుంది. అందరూ వాళ్ళ ఫోన్లో 2 వెదర్ యాప్స్ని చూస్తారనమాట. హ్యూన్ వాళ్ళతో డాగ్ మాస్క్ కిల్లింగ్ వోట్ ద్వారా మీ ఫోన్స్ని హ్యాక్ చేసి సెకండ్ వెదర్ యాప్ ఇన్స్టాల్ చేశాడని, అలానే మీ పర్సనల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది. మూచాన్ వాళ్ళందరితో సెకండ్ వెదర్ యాప్ని డిలీట్ చేసుకోమని అడ్వైస్ చేస్తాడు. దాంతో చాలామంది ఆ వెదర్ యాప్ని డిలీట్ చేస్తారు. షో తర్వాత హ్యూన్కి దోహీ ద్వారా మూచానే సొగ్జు ఎస్కేప్ అయిన విషయం లీక్ చేయమన్నాడని తెలుస్తుంది.
దాంతో ఆమెకి మూచాన్ మీద అట్లా ఇల్లీగల్గా అన్నీ చేస్తున్నాడని కోపం వచ్చి నీతో నేను ఇంకా కలిసి పని చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సొగ్జు వాళ్ళ ఇంట్లోంచి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ సీన్ చూస్తాం. అక్కడ హ్యూన్, జోదాన్ డాగ్మాస్ వాళ్ళకి మెసేజ్ ఎందుకు ఇచ్చాడు అనే దాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హ్యూన్ అప్పుడు డాగ్మాస్ టీమ్ మెంబర్స్ మధ్యలో ఏమన్నా జరిగిందేమో అని అనుకుంటుంది. నెక్స్ట్ మనం కిల్లింగ్ ఓట్ స్టార్ట్ అవ్వడం చూస్తాం. అందులో ఒక అతను రియల్ ఎస్టేట్ స్కామ్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయారని డాగ్మాస్ చెప్తాడు. బేసికలీ అది మిన్సూనే అని మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకి డాగ్మాస్ వేసుకుని ఉన్న కొంతమంది ఆ రియల్ ఎస్టేట్ స్కామర్ని చైర్కి కట్టేసి ఉండటం చూపిస్తారు. అక్కడ ఉన్న డాగ్మాస్క్లో డోంగ్యూ కూడా ఉంటాడు. వాళ్ళ మాటలు బట్టి ఆ రియల్ ఎస్టేట్ స్కామర్ వల్లనే డోంగ్యూ జైలుకి వెళ్ళాడని అర్థమవుతుంది. చాలామంది వెదర్ యాప్ డిలీట్ చేయకపోవడంతో 53% ఓట్స్ వస్తాయి. అప్పుడు అతన్ని చంపేస్తారు. నెక్స్ట్ సీన్లో హ్యూన్ అండ్ జోదాన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పీపుల్ లాగా మిన్సు అండ్ పొలిటీషియన్ మిన్ లేని టైం చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ హ్యూన్ హౌస్ కీపర్తో వాటర్ అడుగుతుంది. ఆ హౌస్ కీపర్ లోపలికి వెళ్ళగానే ఆమె మిన్సు రూమ్లోకి వెళ్ళి సీక్రెట్ రూమ్ని డిస్కవర్ చేస్తుంది. మళ్ళీ వాటర్ తీసుకుని హౌస్ కీపర్ రిటర్న్ వచ్చిన తర్వాత జోదాన్ హ్యూన్ ముందే వెళ్ళిపోయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను కూడా. ఇంకోవైపు మిన్సు కార్లో ఇంటికి వస్తూ ఉండడం చూస్తాం. సీక్రెట్ రూమ్లో ఉన్న హ్యూన్ మిన్సు కంప్యూటర్ పాస్వర్డ్ని క్రాక్ చేసి లాగిన్ చేయగానే కిల్లింగ్ ఓట్ సింబల్ వస్తుంది. అంతలో ఆ సీక్రెట్ రూమ్ డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది. అది రియలైజ్ అయిన ఆమె కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరిగి ఆ కంప్యూటర్లో ఏమన్నా ఉందేమో అని క్లూస్ ఏమైనా ఉంటాయేమో డోర్ ఓపెన్ చేయడానికి అని చెక్ చేస్తూ ఉంటుంది. ఆమెకి ఫన్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. మనకి ఇంకోవైపు మిన్సు ఇంటికి రావడం చూపిస్తారు. అంటే కార్ గేట్ బయట ఆపుతాడు. లోపల హ్యూన్ ఆ ఫన్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తే వీడియో ఫైల్ ఉంటుంది. అది ప్లే చేస్తే అందులోంచి నారా వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళాలి అంటూ ఏడుస్తూ ఉండడం వినిపిస్తుంది. సడన్గా ఆ సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 9 కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.